సాధారణంగా ఏ ప్రభుత్వమైనా కార్పొరేట్ సంస్థ అయినా ఉద్యోగుల జీతంలో కొంత భాగం కట్ చేసి ఇన్సూరెన్స్ ఇస్తాయి. కానీ తెలంగాణ భవన్లో పనిచేసే ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ పార్టీ చూపిన చొరవ నిజంగా అద్భుతం. జీతం నుంచి ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా ప్రీమియం భారాన్ని తామే మోస్తూ ఉద్యోగులకు కొండంత అండగా నిలిచింది గులాబీ పార్టీ. తెలంగాణ భవన్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 2026 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు కేటీఆర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఉద్యోగులకు భరోసా కల్పించారు. ఈ హెల్త్ కార్డు పొందిన ఏ ఉద్యోగైనా దేశంలో ఎక్కడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేదంటే మేజర్ సర్జరీస్ అయినా సరే, ఇలా ఏదైనా సరే రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఉద్యోగులను కేవలం పనివారిగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టే వయసు ఎక్కువ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి సాధారణ ప్రీమియం కంటే ఏకంగా 2 రెట్లు ఎక్కువ చెల్లించి మరీ ఈ హెల్త్ కార్డులను చేయించారు. ఉద్యోగి సంక్షేమం అనేది మా సంస్థాగత బాధ్యత అని నిరూపిస్తూ జీతంలో ఎటువంటి కోత లేకుండా పూర్తి ఖర్చును పార్టీయే భరించడం విశేషం. తమతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల ఇంతటి బాధ్యత చూపే నాయకత్వం లభించడం పట్ల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందుకున్న ఉద్యోగులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. Myself Karthik Reddy, MTech from Sirsilla, working at Telangana Bhavan. It is very happy to provide 5 lakhs health insurance card to the workers like us who are working in the party central office and district offices also. కార్యకర్తలకు 2016లో పార్టీ యాక్సిడెంటల్ ప్రమాద బీమా పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వారందరికీ 2 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 6,000 పైచిలుకు కార్యకర్తలకు ఆ విధంగా బెనిఫిట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇందులో పనిచేసే మా అందరికీ మా సంక్షేమం కొరకు ఆలోచించినటువంటి ఎల్లప్పుడూ మా వెన్నంటి ప్రోత్సహించే రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఇన్సూరెన్స్ పట్ల చొరవ తీసుకున్నటువంటి పెద్దలు కేసీఆర్ గారికి, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు మా గురించి ఆలోచించి ఒక ఉద్యోగులను వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైనా కానీ వాళ్ళకు హెల్త్ కార్డు ద్వారా ఒక 5 lakhs బెనిఫిట్ అయ్యే విధంగా ఈ కార్డు ద్వారా ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్ అయినా చేసుకునే విధంగా ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వంశీకృష్ణ. నేను తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నాను. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అందించడం అనేది చాలా గొప్ప విషయం. నాకు ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్తే ఎన్నో ఖర్చుల భారాన పడేది. మేము మా కుటుంబం వచ్చేసి పెద్ద నిరుపేద కుటుంబం మాది. ఇలాంటి కుటుంబానికి 5 లక్షల బీమా ఆరోగ్య బీమా పత్రాన్ని అందజేయడం చాలా ఆనందదాయకం. ఇందుకోసం నేను కేసీఆర్ సార్కి, హరీష్ రావు సార్కి, రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम, मेरा नाम खिज़र अहमद है। मैं पिछले 3 सालों से बीआरएस लीगल सेल में वर्क कर रहा हूँ। इन पिछले 3 सालों में जब भी हमारी किसी भी चीज़ में ज़रूरत है या किसी भी तरह का मदद चाहिए तो केटीआर सर हमेशा आगे खड़कर हमारी मदद की है। हम सब एम्प्लॉयज़ को वो एक फैमिली की तरह देख रहे हैं और इसी सिलसिले में उन्होंने हमको हेल्थ का ख्याल करते हुए हमारे लिए हेल्थ इंश्योरेंस कार्ड्स भी बनाए जो कि 5 लाख का है। हम सब एम्प्लॉयज़ के लिए बहुत ही बड़ी चीज़ है। पिछले कहीं पर भी जहाँ पर भी हम काम किए हमको इस तरह का 5 लाख का हेल्थ कार्ड कहीं पर भी नहीं मिला। ये सिर्फ केटीआर सर हमको एक फैमिली की तरह मानने से और हमारा ख्याल रखते रहने से ही हमको इस हेल्थ कार्ड्स को दिए हैं। इसलिए हम सारे एम्प्लॉयज़ केटीआर सर को बहुत शुक्रिया अदा करते हैं। నా పేరు వేణు. నేను కరీంనగర్ జిల్లా వాసిని. నేను గత 3 సంవత్సరాలుగా తెలంగాణ భవన్లో ఉద్యోగం చేస్తున్నాను. ఇంతకుముందు వేరే చోట్ల ఉద్యోగం చేశాను. కానీ ఉద్యోగుల పట్ల ఎక్కడ కూడా ఇంత శ్రద్ధ తీసుకోలేదు. ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు హెల్త్ కార్డులు జారీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ హెల్త్ కార్డు వల్ల మా కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. సో ఈ హెల్త్ కార్డులు ఇచ్చినందుకు పెద్దలు కేసీఆర్ గారికి మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అలాగే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు తిరుపతి. నేను 2015 నుంచి తెలంగాణ భవన్లో జాబ్ చేస్తున్నాను. నేను ఇక్కడికి రాకన్నా ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మాది పేద కుటుంబము. నేను ఒక చైల్డ్ లేబర్, అంటే చదువుకోవడానికి కూడా వీలు లేక డైరెక్ట్ 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను.
అప్పటి నుండి చాలా జాబులు చేశాను. ఎక్కడ కూడా ఉద్యోగస్తుల్లో చూశారు తప్ప మావాడు అనే ఫీలింగ్తో చూడలేదు. ఒక తెలంగాణ భవన్లో మాత్రమే అది కనబడింది. కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్ మా గురించి, మా ఉద్యోగస్తుల గురించి ఇంతగా ఆలోచించి మాకు హెల్త్ కార్డు అందించారు. ఈ రోజుల్లో హాస్పిటల్స్ అంటేనే భయం వేస్తుంది. అలాంటి పరిస్థితులు మా ఉద్యోగస్తులకు రాకూడదని వాళ్ళు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నేను, మా కుటుంబం కేసీఆర్ సార్కి, కేటీఆర్ సార్కి, రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్కి జీవితాంతం రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. నేను గత 11 సంవత్సరాలుగా తెలంగాణ భవన్లో పనిచేస్తున్నాను. నాకు, నా కుటుంబానికి ఏ ఆపద వచ్చినా కేటీఆర్ సార్ 5 లక్షల హెల్త్ కార్డును అందించారు. ఇది ఒక్కటే కాకుండా కరోనా సమయంలో కూడా మాకు ఏ ఆపద వచ్చినా మా ఆఫీస్ సార్ వాళ్ళు అందరూ సహకరించారు. ఏ ఆపద వచ్చినా వచ్చి తెలుసుకున్నారు ప్రతి ఒక్కటి. ఇంకొకటి, కరోనా సమయంలో కూడా డ్యూటీకి రాకున్నా కానీ నెల జీతం పంపించారు. ఇది ఒక్కటే కాకుండా మాకు సారు 5 లక్షల హెల్త్ కార్డు అందించినందుకు నేను, నా కుటుంబం కేటీఆర్ సార్ గారికి ధన్యవాదములు తెలుపుతున్నాం. నా పేరు బాలాజీ. గత 15 సంవత్సరాల నుంచి నేను తెలంగాణ భవన్లో సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తున్నాను సార్. మా సార్ వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటుండ్రు. ఏ ఆపద వచ్చినా ఆదుకుంటుండ్రు. కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ మా మంచి బాగోవాలి మంచిగా చూసుకుంటుండ్రు. తర్వాత మా కుటుంబ సభ్యులకు కూడా అందరినీ మంచిగా చూసుకుంటారు. మాకు భోజనాలు పెట్టించి అన్ని మంచి సదుపాయాలు కల్పించారు. మాకు ఇన్సూరెన్స్ కూడా ఇప్పించారు సార్. ఇన్సూరెన్స్ వాళ్ళు మాకు వయసు ఎక్కువ ఉందని ఇవ్వనని చెప్తారు. వాళ్ళు వచ్చి మాట్లాడి ఇన్సూరెన్స్ వాళ్ళకి 70 సంవత్సరాల నుండి ఇవ్వమని చెప్పారు. సార్ వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు మాట్లాడి మాకు 5 లక్షల ఇన్సూరెన్స్ కార్డు. నా పేరు లక్ష్మి. నేను తెలంగాణ భవనంలో 3 సంవత్సరాల నుండి డ్యూటీ చేస్తున్నాను సార్. నాకు డ్యూటీ లేక నేను అక్కడిక్కడ తిరుగుకుంటూ తెలంగాణ భవనంకి వచ్చాను. నాకు డ్యూటీ ఇచ్చారు సార్. నేను ఇక్కడ చేయటం వల్ల నా కొడుకు కూడా ఇక్కడే డ్యూటీ దొరికింది సార్. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేపించారు సార్. మాకు ప్రతి ఒక్కటి ఆదుకుంటున్నారు సార్. నమస్కారాలు, ధన్యవాదాలు సార్. అయితే మన దగ్గర ఒక 26-27 మంది సిబ్బంది పనిచేస్తున్నారు కేంద్ర కార్యాలయంలో. దాంతోపాటు జిల్లా ఆఫీసులో పనిచేసే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇద్దాం. మా తమ్ముడు సాయి కిరణ్ ఆలోచన ఇది, నిజానికి వాడికి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే తలసాని సాయి కిరణ్ యాదవ్ ఏం చేద్దాం మనం అని ఆలోచిస్తున్నప్పుడు నేను చంద్రశేఖర్ రెడ్డి గారు తమ్ముడు ఉన్నాడు అక్కడే ఉండి, అన్న ఇట్లా ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి మంచి బట్టలు పెట్టి ఇన్సూరెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని ఒక మంచి కార్యక్రమం చెప్పినాడు. థ్యాంక్ యూ తమ్ముడు. చెప్పడమే కాకుండా ఇవాళ ఈ కార్యక్రమం మొత్తానికి కూడా సూత్రధారిగా కూడా వ్యవహారం చేసినాడు. థ్యాంక్ యూ వారికి కూడా చెబుతూ